Good evening, everyone. In this session, we are going to learn about normalization. Before we are going to discussing about the normalization, first of all, we learn about functional dependency. Okay, what is functional dependency? Functional dependency is a relationship between two attributes. Functional dependency అంటే రిలేషన్షిప్ బిట్వీన్ అట్రిబ్యూట్స్ మధ్య టూ అట్రిబ్యూట్స్ మధ్య ఉండే రిలేషన్షిప్ ని ఏమంటారంటే ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. ప్రైమరీ కీ అండ్ అదర్ నాన్ కీ అట్రిబ్యూట్స్ అనేవి టేబుల్లో ఉంటాయి. సపోజ్ రిలేషన్ ఆర్ అని తీసుకుంటే అట్రిబ్యూట్స్ ఎక్స్ అండ్ వై అని తీసుకుంటే కనుక వై ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్ అని అంటే కనుక దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ యారో వై అని చెప్పేసి తీసుకుంటాం అనమాట. ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే కనుక రిలేషన్షిప్ బిట్వీన్ ద టూ అట్రిబ్యూట్స్ని ఏమంటారంటే ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు. జనరల్గా మనం టేబుల్లో ఏమేమి అట్రిబ్యూట్స్ తీసుకుంటాము, ప్రైమరీకి అండ్ నాన్ కీ అట్రిబ్యూట్స్ అనేవి తీసుకుంటాం. ఒక రిలేషన్ ఆర్ అని తీసుకుంటే దాంట్లో అట్రిబ్యూట్స్ ఎక్స్ అండ్ వై అని తీసుకున్నాం అనుకోండి, వై ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెంట్ అట్రిబ్యూట్ ఎక్స్ అని అంటే కనుక ఎక్స్ యారో వై అని చెప్పేసి రాస్తామన్నమాట. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ద functional dependency called the determine and right hand side is dependent. ఓకేనా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేమో డిటర్మైన్ అంటారు, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి డిపెండెంట్ అని అంటారు కామన్గా ఫంక్షనల్ డిపెండెన్సీలు. మనకి ఫంక్షనల్ డిపెండెన్సీస్ వచ్చేసి టూ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఉన్నాయి, పార్షియల్ డిపెండెన్సీ అండ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. మనకి పార్షియల్ డిపెండెన్సీ అంటే కనుక మనకి కాంపోజిట్ ప్రైమరీ కీస్ తీసుకుంటే ఆ ప్రైమరీ కీస్లో ఒక ప్రైమరీ కీ మీద మాత్రమే నాన్ కీ అట్రిబ్యూట్ కనుక డిపెండ్ అయితే దాన్ని ఏమంటారంటే పార్షియల్ డిపెండెన్సీ అంటారు. మనము కాంపోజిట్ ప్రైమరీ కీస్ తీసుకున్నాము, ఆ ప్రైమరీ కీస్లో ఒక నాన్ కీ అట్రిబ్యూట్ అనేది ఓన్లీ వన్ సింగిల్ అట్రిబ్యూట్ మీద, ప్రైమరీ కీ అట్రిబ్యూట్ మీద కనుక డిపెండ్ అయితే దాన్ని ఏమంటారు పార్షియల్ డిపెండెన్సీ అంటారు. నెక్స్ట్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే టేబుల్లో టూ నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య డిపెండెన్సీ కనుక ఉంటే దాన్ని ఏమంటాము ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారు. కింద ఎగ్జాంపుల్కి వచ్చేసి మనకి ప్రాజెక్ట్ నంబరు, ప్రాజెక్ట్ నేము, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్ క్లాసు, నెక్స్ట్ చార్జ్ అవర్ అవర్స్ అనేవి తీసుకున్నాము. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో ప్రాజెక్ట్ నంబర్ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ నేమ్ అనేది ప్రాజెక్ట్ నంబర్ మీద డిపెండ్ అయితే కనుక దాన్ని ఏమంటారు పార్షియల్ డిపెండెన్సీ అంటారు. ఇప్పుడు మనకి ఇచ్చిన టేబుల్లో ఎంప్లాయీ నంబరు, ప్రాజెక్ట్ నంబర్ అనేవి కాంపోజిట్ ప్రైమరీ కీస్. ఈ ప్రైమరీ కీస్లో మనకి ప్రాజెక్ట్ నేమ్ అనేది ఒక సింగిల్ ప్రైమరీ కీ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, దాన్ని ఏమంటారంటే పార్షియల్ డిపెండెన్సీ అంటారు. ఈ టేబుల్లో టోటల్గా 1 2 3 4 5 6 7 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. దాంట్లో కాంపోజిట్ అట్రిబ్యూట్స్ కింద ప్రాజెక్ట్ నంబరు, ఎంప్లాయీ నంబర్ అనేది తీసుకున్నాం. వీటిని ఏమంటారు కాంపోజిట్ ప్రైమరీ కీస్ అంటారు. ఈ ప్రైమరీ కీస్లో ఓన్లీ వన్ ప్రైమరీ కీ మీద మాత్రమే ప్రాజెక్ట్ నేమ్ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏమంటారు పార్షియల్ డిపెండెన్సీ అంటారు. మరి మిగతా నాన్ కీ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఎంప్లాయీ నేమ్ కానీ, జాబ్ కానీ, చార్జ్ అవర్ కానీ, లేకపోతే అవర్స్ కానీ దేని మీద డిపెండ్ అవుతున్నాయి, ఎంప్లాయీ నంబర్ మీద డిపెండ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఏమంటారంటే పార్షియల్ డిపెండెన్సీ అంటారు. మరి చార్జ్ అవర్ అనేది జాబ్ క్లాస్ మీద డిపెండ్ అయితే కనుక దాన్ని ఏమంటారు ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారు. ఎందుకు అంటే జాబ్ క్లాస్ అండ్ చార్జ్ అవర్ అనేవి ఏమవుతాయి నాన్ కీ అట్రిబ్యూట్స్. టూ నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య గనక డిపెండెన్సీ ఉంటే దాన్ని ఏమంటాము ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారు. మళ్ళీ ఒకసారి చూద్దాము.
ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏంటి? ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే కనుక రిలేషన్షిప్ బిట్వీన్ యాట్రిబ్యూట్స్, టూ యాట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్షిప్ని ఏమంటామంటే ఫంక్షనల్ డిపెండెన్సీ అనేది అంటాం అన్నమాట. టిపికల్గా మనకి ఒక టేబుల్లో వచ్చేసి ప్రైమరీకి అండ్ నాన్ కీ యాట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అయితే ఒక రిలేషన్ ఆర్ అనేది తీసుకుంటే ఎక్స్ అండ్ వై అనేవి యాట్రిబ్యూట్స్ కింద తీసుకుంటే కనుక వై ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెంట్ ఆన్ ఎక్స్ అని అంటే కనుక దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎక్స్ యారో వై అని చెప్పేసి అంటాము. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని ఏమో డిటర్మినెంట్ అంటాము. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని డిపెండెంట్ అని చెప్పేసి అంటారు. ఫంక్షనల్ డిపెండెన్సీస్ వచ్చేసి పార్షియల్ డిపెండెన్సీ, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అని 2 టైప్స్ ఉన్నాయి. పార్షియల్ డిపెండెన్సీ అంటే కనుక మనకి కాంపోజిట్ ప్రైమరీ కీస్లో నాన్ కీ యాట్రిబ్యూట్ అనేది ఓన్లీ వన్ ప్రైమరీ కీ మీద మాత్రమే డిపెండ్ అయితే దాన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటారు. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ మీన్స్ 2 నాన్ కీ యాట్రిబ్యూట్స్ మధ్య ఫంక్షనల్ డిపెండెన్సీ ఉంటే కనుక దాన్ని ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అని అంటారు. ఓకే, నెక్స్ట్ అంటే మనం నార్మలైజేషన్ గురించి తెలుసుకునే ముందర కంపల్సరీగా ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి, ఎనామలీ గురించి నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ రెండింటిని మనం డేటాబేస్ని నార్మలైజ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఎనామలీ మీన్స్ అబ్నార్మాలిటీ. జనరల్గా ఏ ఫీల్డ్ వాల్యూ చేంజెస్ షుడ్ బి మేడ్ ఇన్ ఏ సింగిల్ ప్లేస్, ఓన్లీ సింగిల్ ప్లేస్. ఎనామలీ అంటే కనుక అబ్నార్మాలిటీ. ఫీల్డ్లో వాల్యూ అనేది ఓన్లీ వన్ సింగిల్ ప్లేస్లో మాత్రమే చేంజ్ అయితే కనుక మనకి అబ్నార్మాలిటీ అనేది వస్తుంది. బికాస్ ఆఫ్ డేటా రిడెండెన్సీ ఏ ఫీల్డ్ మే హ్యావ్ డిఫరెంట్ లొకేషన్స్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎనామలీస్ ఆర్ దేర్. మనకి డేటా రిడెండెన్సీ అంటే కనుక సేమ్ ఫీల్డ్ అనేది డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నప్పుడు మనం చేంజ్ అనేది ఒక సింగిల్ ప్లేస్లో చేస్తే కనుక మిగతా ప్లేసెస్కి అది ఎఫెక్ట్ కాదనమాట. మనకి ఎనామలీస్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఎనామలీస్ అనేవి ఉన్నాయి. ఒకటి మోడిఫికేషన్ ఎనామలీ. మోడిఫికేషన్ ఎనామలీ అంటే కనుక అప్డేషన్. సపోజ్ there is some redundant data. When you modify that, the value must be modified in many places. Failure to do so causes modification anomaly, which result is different for same attribute. ఇప్పుడు మనకి రిడెండెంట్ డేటా అంటే కనుక సేమ్ డేటా అనేది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్నప్పుడు నేను మోడిఫై చేసినప్పుడు చాలా ప్లేసెస్లో కావాలి, కానీ కొన్ని ప్లేసెస్లో మోడిఫికేషన్ జరిగి కొన్ని ప్లేసెస్లో మోడిఫికేషన్ జరగలేదనుకోండి, మనకి కరెక్ట్ రిజల్ట్ వస్తుందా? రాదు. రానప్పుడు ఏమవుతుంది, అక్కడ మోడిఫికేషన్ ఎనామలీ అనేది ఎరైజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్షన్ ఎనామలీ. చూడండి, ఇఫ్ దేర్ ఈజ్ సమ్ రిడెండెంట్ డేటా, కొంత రిడెండెంట్ డేటా అనేది ఉంది. వెన్ యూ వాంట్ టు ఇన్సర్ట్ న్యూ వాల్యూస్ ఫర్ that the values must be inserted in many places. నేను ఏదన్నా న్యూ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అంటే కనుక మెనీ ప్లేసెస్లో ఆ వాల్యూని ఇన్సర్ట్ చేయాల్సి వస్తుంది. సపోజ్ మనం ఇన్సర్షన్ కనుక అన్ని ప్లేసెస్లో చెయ్యకపోతే ఏమవుతుంది, ఇన్సర్షన్ ఎనామలీ అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ డిలీషన్ ఎనామలీ. రిడెండెంట్ డేటా కనుక ఇఫ్ దేర్ ఈజ్ సమ్ రిడెండెంట్ డేటా, when you delete values for that, the values must be deletion anomaly, which result having the values of the same attribute. So deletion anomaly ante redundant data means duplication of the data is present in the table lo duplication of the data undamma, కానీ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్నప్పుడు మనం డిలీట్ చేస్తే కొన్ని ప్లేసెస్లో మాత్రమే డిలీట్ అయ్యి కొన్ని ప్లేసెస్లో డిలీట్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, డిలీషన్ ఎనామలీ అనేది ఎరైజ్ అవుతుంది అనమాట. సపోజ్ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక ప్రైమరీ కీని తీసుకోకుండా సేమ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక 4 ప్లేసెస్లో తీసుకున్నాను. సపోజ్ సునీల్ కుమార్ అనేది తీసుకున్నాను. ఎస్ సునీల్ కుమార్ అయితే కనుక ఒక చోట ఎస్ సునీల్ కుమార్ అని రాశాను, తర్వాత ఒక చోట సునీల్ కుమార్ అని రాశాను, ఒక చోట సునీల్ కుమార్ ఎస్ అనేది రాశాను, ఒక చోట ఎస్ఎస్ కుమార్ అని చెప్పేసి రాశాను.
ఎస్ఎస్ కుమార్ అని చెప్పేసి రాశాను. ఇప్పుడు నేను డిలీట్ చేయాలి అనుకున్నాను, ఎస్ డాట్ సునీల్ కుమార్ అని చెప్పేసి పెట్టాను, ఎస్ సునీల్ కుమార్ అని. నేను డిలీట్ చేసినప్పుడు ఒక సింగిల్ ప్లేస్లోనే డిలీట్ అవుతుంది. ఎందుకని? నేను డేటా అనేది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇచ్చాను, కానీ సేమ్ డేటాని డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇచ్చాను. డిలీట్ చేసేటప్పుడు ఎస్ సునీల్ కుమార్ అన్నప్పుడు 4 ప్లేసెస్లో డిలీట్ కాదు, ఒక సింగిల్ ప్లేస్లో మాత్రమే డిలీట్ అవుతుంది. అప్పుడు మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుందా? అవ్వదు. మనకు అక్కడ డిలీషన్ ఎనామలీ అనేది ఎరైజ్ అవుతుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద ఎనామలీ. ఇప్పుడు మనం నార్మలైజేషన్ గురించి నేర్చుకునే ముందర వేటి గురించి నేర్చుకోవాలి? ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి, నెక్స్ట్ ఎనామలీ గురించి నేర్చుకోవాలి. ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే కనుక 2 అట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్షిప్ పెట్టడాన్ని ఏమంటున్నాడంటే ఫంక్షనల్ డిపెండెన్సీ అంటున్నాడు. జనరల్గా టేబుల్లో ప్రైమరీ కీ అండ్ నాన్ కీ అట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి. ఒక రిలేషన్ ఆర్ అనేది తీసుకుంటే అట్రిబ్యూట్స్ ఎక్స్ అండ్ వై అనేవి తీసుకున్నాము అంటే కనుక వై ఈజ్ ఫంక్షనల్లీ డిపెండెంట్ అట్రిబ్యూట్ ఎక్స్ అంటే కనుక దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎక్స్ యారో వై అని చెప్పేసి అంటాం. ఫంక్షనల్ డిపెండెన్సీస్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయి, పార్షియల్ డిపెండెన్సీ, ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. పార్షియల్ డిపెండెన్సీ అంటే కనుక ఒక టేబుల్లో కాంపోజిట్ ప్రైమరీ కీస్ అండ్ నాన్ కీ అట్రిబ్యూట్స్ అనేవి తీసుకుంటే, కాంపోజిట్ ప్రైమరీ కీ అంటే ఏంటి? మోర్ దాన్ 1 కాలం మీద కనుక ప్రైమరీ కీని డిఫైన్ చేస్తే దాన్ని కాంపోజిట్ ప్రైమరీ కీ అంటాం. అయితే మనకిచ్చిన టేబుల్లో నేను 2 కాలమ్స్ని కలిపి కాంపోజిట్ ప్రైమరీ కీగా తీసుకున్నాను. ఒకటి ప్రాజెక్ట్ నెంబర్, ఇంకోటి వచ్చేసి ఎంప్లాయీ నెంబర్. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం కాంపోజిట్ ప్రైమరీ కీని డిఫైన్ చేసాము. తర్వాత రిమైనింగ్ అట్రిబ్యూట్స్ అన్నీ కూడా నాన్ కీ అట్రిబ్యూట్స్ అవుతాయి. అయితే ఈ కాంపోజిట్ ప్రైమరీ కీలో ఒక ప్రైమరీ కీ మీద మాత్రమే ఒక నాన్ కీ అట్రిబ్యూట్ అనేది డిపెండ్ అయితే దాన్ని ఏమంటారు? పార్షియల్ డిపెండెన్సీ అంటారు. అంటే నాన్ కీ అట్రిబ్యూట్స్ అనేవి కాంపోజిట్ ప్రైమరీ కీలో ఓన్లీ 1 సింగిల్ ప్రైమరీ కీ మీద మాత్రమే డిపెండెన్సీ ఉంటే దాన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటారు. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే గనక 2 నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య గనక రిలేషన్షిప్ ఉంటే దాన్ని ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారు. నెక్స్ట్ ఎనామలీ అంటే కనుక అబ్నార్మాలిటీ. జనరల్గా మనం వాల్యూస్ని చేంజ్ చేసేటప్పుడు ఒక సింగిల్ ప్లేస్లో మాత్రమే, అంటే రిడెండెంట్ డేటా ఉన్నప్పుడు ఒక సింగిల్ ప్లేస్లో మాత్రమే నేను డేటాని చేంజ్ చేస్తే కనుక మనకి ఏమవుతుంది? డేటా రిడెండెన్సీ ఉన్నప్పుడు నేను ఒక సింగిల్ ప్లేస్లో మాడిఫై చేస్తే కనుక అన్ని ప్లేసెస్కి మనకి ఎఫెక్ట్ కాదనమాట. దీంట్లో అప్పుడు మనకేమవుతుంది? కరెక్ట్ రిజల్ట్ అనేది రాదు. ఎనామలీస్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ ఎనామలీస్ ఉన్నాయి. మోడిఫికేషన్ ఎనామలీ అంటే కనుక సమ్ రిడెండెంట్ డేటా ఉన్నప్పుడు when you want to modify the value must be modified in many place, failure to do so cause modification anomaly which result is different from the same attribute. మనకి మోడిఫికేషన్ ఎనామలీ, రిడెండెంట్ డేటా ఉంది, మనం వాల్యూని చేంజ్ చేయాలి, ఎక్కడ? మెనీ ప్లేసెస్లో చేయాలి, కానీ ఇది ఫెయిల్యూర్ అయింది అనుకోండి, మోడిఫికేషన్ ఎనామలీ అనేది వస్తుంది. రిజల్ట్ అనేది డిఫరెంట్ ఫర్ ద సేమ్ యాట్రిబ్యూట్, సేమ్ యాట్రిబ్యూట్కి డిఫరెంట్ డేటా అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇన్సర్షన్ ఎనామలీ. ఇన్సర్షన్ ఎనామలీ అంటే కనుక if there is some redundant data when you want to insert new values for that values must be inserted in many places, failure to do so causes insertion anomaly which result different sets of records in different table. మనకి సమ్ రిడెండెంట్ డేటా ఉంది, మనం న్యూ వాల్యూని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఆ ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూ అనేది డిఫరెంట్ ప్లేసెస్లో ఇన్సర్ట్ చేయాలి, కానీ మనం ఇన్సర్ట్ చేయడం అనేది ఫెయిల్యూర్ అయింది అంటే కనుక ఇన్సర్షన్ ఎనామలీ అనేది వస్తుంది. ఇక్కడ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ డిఫరెంట్ టేబుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ డిలీషన్ ఎనామలీ అంటే కనుక సమ్ రిడెండెంట్ డేటా ఉన్నప్పుడు మనం వాల్యూస్ని డిలీట్ చేయాలి, మెనీ ప్లేసెస్లో డిలీట్ చేయాలి, కానీ సమ్ ప్లేసెస్లో డిలీషన్ అనేది కనుక జరగకపోతే మనకి సేమ్ యాట్రిబ్యూట్కి వాల్యూస్ అనేవి కనపడతాయి అన్నమాట. ఓకే,
నెక్స్ట్ నార్మలైజేషన్. నార్మలైజేషన్ అంటే ఏంటి? డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ నార్మలైజేషన్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్ అండ్ థర్డ్ నార్మల్ ఫామ్. ఇక్కడ చూడండి, నార్మలైజేషన్ అనేది ఏంటి? ఒక ప్రాసెస్ ఇవాల్యుయేటింగ్ అండ్ కరెక్టింగ్ ద టేబుల్ స్ట్రక్చర్స్ టు మినిమైజ్ డేటా రిడెండెన్సీస్, thereby reducing the data anomaly. Normalization works to series of stages called the normal form, like first normal form, second normal form, third normal form, etc. ఇక్కడ చూడండి, నార్మలైజేషన్ ప్రాసెస్లో ఇవాల్యుయేటింగ్ అండ్ కరెక్టింగ్ ద టేబుల్ స్ట్రక్చర్స్, ఇట్లా చేసేటప్పుడు మనం ఏం చేస్తాము? డేటా రిడెండెన్సీని మినిమైజ్ చేసి డేటా ఎనామలీని కూడా రెడ్యూస్ చేయడాన్ని ఏమంటున్నారంటే నార్మలైజేషన్ వర్క్ అని అంటారు. దీన్నే ఏమంటారంటే నార్మలైజేషన్ అని కూడా అంటారు. ఈ నార్మలైజేషన్స్ వచ్చేసి ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్ అండ్ సో ఆన్. If it involves decomposition of table with anomalies into smaller well-formed structured relations. డికంపోజిషన్ ఆఫ్ టేబుల్, ఒక పెద్ద టేబుల్ని చిన్న చిన్న టేబుల్స్ కింద స్మాలర్ వెల్ డిఫైన్డ్ స్ట్రక్చర్డ్ రిలేషన్స్ లాగా చేయడాన్ని ఏమంటున్నారంటే ఎనామలీస్ లేకుండా. ఇక్కడ చూడండి, డికంపోజిషన్ ఆఫ్ టేబుల్ విత్ ఎనామలీస్. మనం ఏంటంటే ఎనామలీస్ ఉంటే కనుక టేబుల్ని ఏం చేస్తున్నాం? డికంపోజ్ చేసి స్మాలర్ వెల్ స్ట్రక్చర్డ్ రిలేషన్స్ లాగా క్రియేట్ చేయడాన్ని ఏమంటున్నాడంటే నార్మలైజేషన్ అంటున్నాడు. ఇప్పుడు టేబుల్ అనేది ఎనామలీస్తో ఉంది, దాన్ని డికంపోజ్ చేస్తున్నాం. ఎలా డికంపోజ్ చేస్తున్నాం? స్మాలర్ వెల్ స్ట్రక్చర్డ్ రిలేషన్షిప్స్ లాగా చేయడాన్ని ఏమంటున్నాడంటే నార్మలైజేషన్ అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ అన్నార్మలైజ్డ్ రిలేషన్ అంటే నాన్ నార్మల్ ఫామ్లో ఒక టేబుల్ అనేది తీసుకున్నాం. దాంట్లో రిమూవ్ రిపీటింగ్ గ్రూప్స్ని కనుక రిమూవ్ చేస్తే అది దేంట్లోకి వెళ్ళిపోతుంది? నార్మలైజ్డ్ రిలేషన్ ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఏమైనా పార్షియల్ డిపెండెన్సీస్ ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తే సెకండ్ నార్మల్ ఫామ్లోకి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ నార్మల్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఏవైనా ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉంటే కనుక ఆ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ని రిమూవ్ చేస్తే మనకి థర్డ్ నార్మల్ ఫామ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత ఓవర్లాపింగ్ క్యాండిడేట్ కీస్ ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తే బాయ్కాట్ నార్మల్ ఫామ్లోకి వెళ్తుందన్నమాట. నెక్స్ట్ బాయ్కాట్ నార్మల్ ఫామ్లోకి వెళ్ళిన తర్వాత నాన్ ఇంప్లాయిడ్ జాయింట్ డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేస్తే కనుక ఫోర్త్ నార్మల్ ఫామ్లోకి వెళ్తుందన్నమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద నార్మలైజేషన్. ఓకే, నార్మలైజేషన్ అనేది ఏంటి? నార్మలైజేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ evaluating and correct the table structures to minimize data redundancies, thereby reducing data anomaly. Normalization work to do series of stages called normal form. Normalization process lo evaluating and correcting the table structures, minimize the data redundancies and reducing the data anomaly నే నార్మలైజేషన్ వర్క్. ఈ నార్మలైజేషన్ వర్క్ అనేది సిరీస్ ఆఫ్ స్టేజెస్లో జరుగుతుంది. దాన్నే నార్మల్ ఫామ్, లైక్ ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్ అంటాం. ఇప్పుడు టేబుల్ అనేది ఎనామలీతో ఉంటే కనుక దాన్ని డికంపోజ్ చేసి స్మాలర్ వెల్ స్ట్రక్చర్డ్ రిలేషన్స్ లాగా కన్వర్ట్ చేయడాన్ని నార్మలైజేషన్ అంటారు. ఎనామలీస్ అనేవి ఏం చేస్తున్నాము? రెడ్యూస్ చేస్తున్నాం. ఎనామలీస్ని రెడ్యూస్ చేయటం గురించే ఒక రిలేషన్ని స్మాలర్ వెల్ స్ట్రక్చర్డ్ రిలేషన్స్ లాగా కన్వర్ట్ చేయటాన్ని ఏమంటున్నాడంటే నార్మలైజేషన్ అని అంటున్నారు. మనకి ఫస్ట్ ఒక టేబుల్ అనేది అన్నార్మలైజ్డ్ ఫామ్లో ఉంది. దీంట్లో ఈ అన్నార్మలైజేషన్ ఫామ్లో ఉన్న
టేబుల్ నుండి నేను రిమూవింగ్ రిపీటింగ్ గ్రూప్స్ అనేవి చేస్తున్నాను. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుంది, రిమూవ్ రిపీటింగ్ గ్రూప్స్ని చేస్తే అది ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వస్తుంది. ఈ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉన్న టేబుల్లోకి వచ్చిన తర్వాత ఏవైనా పార్షియల్ డిపెండెన్సీస్ ఉంటే ఆ పార్షియల్ డిపెండెన్సీని కనుక రిమూవ్ చేస్తే సెకండ్ నార్మల్ ఫామ్లోకి వెళ్తుంది. సెకండ్ నార్మల్ ఫామ్లో ఉన్న టేబుల్లో ఏవైనా ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తే థర్డ్ నార్మల్ ఫామ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉన్న టేబుల్లో ఏవైనా ఓవర్లాపింగ్ క్యాండిడేట్ కీస్ ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తే బాయ్కాట్ నార్మల్ ఫామ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ రిమూవ్ నాన్ ఇంప్లాయిడ్ జాయిన్ డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తే, నాన్ ఇంప్లాయిడ్ జాయిన్ డిపెండెన్సీస్ని కనుక రిమూవ్ చేస్తే ఫోర్త్ నార్మల్ ఫామ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ నార్మల్ ఫామ్ గురించి నేర్చుకుందాం. చూడండి, ఏ రిలేషన్ ఈజ్ ఏ ఫస్ట్ నార్మల్ ఫామ్. ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి రావాలి అంటే ఇట్ ఈజ్ నో రిపీటింగ్ గ్రూప్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ ప్రైమరీ కీ ఆఫ్ ద ఐడెంటిఫైబుల్. ప్రైమరీ కీ అనేది ఐడెంటిఫైబుల్గా ఉండాలన్నమాట. దాన్ని ఏమంటారు, ఫస్ట్ నార్మల్ ఫామ్. ఫస్ట్ ఒక నార్మల్ ఫామ్ ఉంది, ఫస్ట్ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో రిపీటింగ్ గ్రూప్స్ అనేవి రాకూడదు. ప్రైమరీ కీ అనేది ఐడెంటిఫైబుల్గా ఉండాలన్నమాట. టేబుల్లో మల్టిప్లై వాల్యూ యాట్రిబ్యూట్స్ వచ్చేసి లాంగ్వేజ్ నోన్ అనేది తీసుకుంటున్నాం అనమాట. సరే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ టేబుల్ చూడండి, ఈ టేబుల్ వచ్చేసి ఫస్ట్ ఎనామలీతో ఉంది. దీంట్లో రోల్ నంబరు, నేము, లాంగ్వేజెస్ నోన్ అనేది గ్రూపు, ఫీ అనేవి ఉన్నాయన్నమాట యాట్రిబ్యూట్స్. ఇక్కడ 101 రవి, అతనికి ఏమేమి లాంగ్వేజెస్ తెలుసు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, బిఎస్సి 6000 ఫీజు. నెక్స్ట్ 102 కిరణ్, లాంగ్వేజెస్ నోన్ వచ్చేసి తెలుగు, హిందీ, బీకామ్ అని చెప్పేసి తీసుకున్నాము, 5000 అనేది ఫీ తీసుకున్నాం. నెక్స్ట్ 103 అరుణ్, తెలుగు, లాంగ్వేజెస్ నోన్లో తెలుగు, గ్రూప్ వచ్చేసి బిఎస్సి అని తీసుకున్నాం, ఫీజు వచ్చేసి 6000 అని తీసుకున్నాం. మనకి ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి ఉండాలి అంటే ఏముండాలి, నో రిపీటింగ్ గ్రూప్స్ అనేవి ఉండాలి. అంటే నో రిపీటింగ్ గ్రూప్స్ అంటే ఏంటి, ఒక్కొక్క రో ఒక్కొక్కటి స్పెసిఫై చేయాలి, రిపీటింగ్ గ్రూప్స్ రాకూడదు. ఇప్పుడు రోల్ నంబరు రవి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్కి అట్లా కాకుండా 101 రవి, తెలుగు, బిఎస్సి 6000, 101 రవి, హిందీ, బిఎస్సి 6000, 101 రవి, ఇంగ్లీష్, బిఎస్సి 6000 అంటే అన్ఫిల్డ్ ఏరియాస్ అన్నిటినీ కూడా ఫిల్ చేస్తే అదేమవుతుంది, ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు వచ్చేసి ప్రైమరీ కీగా దేన్ని తీసుకోవాలి, రోల్ నంబరు, లాంగ్వేజెస్ నోను రెండింటిని కలిపి ప్రైమరీ కీగా తీసుకుంటాం. అప్పుడు దాన్ని ఏమంటారంటే ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటారు. ఫస్ట్ నార్మల్ ఫామ్లో రిపీటింగ్ గ్రూప్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేయాలి. అంటే అన్ఫిల్డ్ ఏరియాస్ ఏమన్నా ఉంటే కనుక వాటన్నిటిని ఫిల్ చేసుకొని ఒక్కొక్క రికార్డు ఐడెంటిఫైబుల్గా ఉండాలి. నెక్స్ట్ టేబుల్లో ప్రైమరీ కీని కూడా ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలి. టేబుల్లో ప్రైమరీ కీ ఏమవుతుంది, రోల్ నంబరు, లాంగ్వేజెస్ నోను రెండు కలిపి ప్రైమరీ కీగా తీసుకుంటాం. ఇప్పుడు మనకి ఇచ్చిన టేబుల్ అనేది ఎనామలీతో ఉంది, దాంట్లో నో రిపీటింగ్ గ్రూప్స్ అనేవి తీసేసాం అనమాట. రిపీటింగ్ గ్రూప్స్ అనేవి ఉండకూడదు. ఆ రిపీటింగ్ గ్రూప్స్ని నో రిపీటింగ్ గ్రూప్స్, ఇఫ్ దెర్ ఈజ్ నో రిపీటింగ్ గ్రూప్స్ అనేవి ఉండకూడదు. అంటే అన్ఫిల్డ్ ఏరియాస్ అన్నిటినీ కూడా ఏం చేసాము, ఫిల్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు ఈ టేబుల్ అనేది ఏ ఫామ్లోకి వచ్చినట్టు, ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వచ్చినట్టు. ఇప్పుడు సెకండ్ నార్మల్ ఫామ్. మనం ఒక రిలేషన్ని సెకండ్ నార్మల్ ఫామ్ అని ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే ఇట్ సాటిస్ఫైస్ ద ఫస్ట్ నార్మల్ ఫామ్. ఫస్ట్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తూ పార్షియల్ డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తే కనుక అది సెకండ్ నార్మల్ ఫామ్కి వెళ్తుంది. మనకి ఇచ్చిన టేబుల్లో పార్షియల్ డిపెండెన్సీస్ అనేవి ఉన్నాయి.
మనకి స్టూడెంట్ నేము, గ్రూపు, ఫీజు ఆర్ డిపార్ట్మెంట్ డిపెండెంట్ ఆన్ రోల్ నంబర్. మనకి స్టూడెంట్ నేము, గ్రూపు, ఫీజు అనేవి దేని మీద డిపెండ్ అవుతున్నాయి? మనకి కాంపోజిట్ అట్రిబ్యూట్స్ కదా. ప్రైమరీకి వచ్చేసి కాంపోజిట్ ప్రైమరీకి రోల్ నెంబర్ అండ్ లాంగ్వేజెస్ నోన్. మిగతావన్నీ ఏంటి? నాన్ కీ అట్రిబ్యూట్స్. స్టూడెంట్ నేమ్ కానీ, గ్రూప్ కానీ, ఫీజు కానీ. అయితే ఈ స్టూడెంట్ నేమ్ కానీ, గ్రూప్ కానీ, ఫీజు కానీ కాంపోజిట్ ప్రైమరీ కీలో ఓన్లీ వన్ ప్రైమరీ కీ మీద మాత్రమే డిపెండ్ అవుతున్నాయి. అదేంటంటే రోల్ నెంబర్. సో కంపల్సరీ ఏం చేయాలి? ఈ టేబుల్ని 2 టేబుల్స్ కింద డికంపోజ్ చేయాలి. ఎందుకు అంటే మనకి పార్షియల్ డిపెండెన్సీ ఉంది కాబట్టి పార్షియల్ డిపెండెన్సీని తీసేయాలి అంటే గనక ఈ టేబుల్ని 2 టేబుల్స్ కింద డివైడ్ చేస్తున్నాను. ఫస్ట్ టేబుల్లో రోల్ నంబరు, స్టూడెంట్ నేము, గ్రూపు, ఫీజు అనేవి తీసుకున్నాను. సెకండ్ టేబుల్లో రోల్ నెంబరు, లాంగ్వేజెస్ నోను తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ టేబుల్లో రోల్ నెంబరు అనేది ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ మీద రిమైనింగ్ నాన్ కీ అట్రిబ్యూట్స్ అనేవి అట్రిబ్యూట్ అవుతున్నాయి. సో పార్షియల్ డిపెండెన్సీ అనేది రిమూవ్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు ఏ ఏ నార్మల్ ఫామ్లోకి వచ్చింది? సెకండ్ నార్మల్ ఫామ్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ నార్మల్ ఫామ్. ఒక రిలేషన్ అనేది థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే కనుక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ సెకండ్ నార్మల్ ఫామ్ అండ్ ఇట్ కంటైన్స్ నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే గనక వాటిని తీసేయాలన్నమాట. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటే ఏంటి? 2 నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య గనక డిపెండెన్సీ ఉంటే దాన్ని ఏమంటారంటే ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటారు. అయితే మనకిచ్చిన ఎగ్జామ్లో ఫీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది. ఫీ అండ్ గ్రూప్ అనేవి ఏంటి అంటే గనక మనకి నాన్ కీ అట్రిబ్యూట్స్. 2 నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్షిప్ ఉంది అంటే గనక, అంటే డిపెండెన్సీ ఉంటే అదేమవుతుంది? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అవుతుంది. మరి ఒక టేబుల్ అనేది థర్డ్ నార్మల్ ఫామ్లోకి రావాలి అంటే నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య డిపెండెన్సీ అనేది రిమూవ్ చేయాలి. ఓకే, దీంట్లో మనకిచ్చిన టేబుల్లో రోల్ నంబరు, అదే రోల్ నంబరు, లాంగ్వేజెస్ నోన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంది. రోల్ నంబరు, స్టూడెంట్ నేము, గ్రూపు, ఫీ అనేవి ఉన్నాయమ్మా. ఫీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి దిస్ టేబుల్ కెన్ బి డికంపోజ్డ్ ఇంటూ 2 tables. ఫస్ట్ వన్ కంటైన్స్ రోల్ నంబర్, స్టూడెంట్ నేమ్, గ్రూప్. ఓకే, సో 2 నాన్ కీ అట్రిబ్యూట్స్ అనేవి రోల్ నెంబర్ మీద డిపెండ్ అవుతున్నాయి. తర్వాత ఏం చేస్తున్నాం? గ్రూపు, ఫీజు అనేవి తీసుకున్నాం. ఇన్ గ్రూప్స్ టేబుల్ గ్రూప్ అనేది ఏమవుతుంది? ప్రైమరీ కీ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక నాన్ కీ అట్రిబ్యూట్ అనేది ప్రైమరీ కీ మీద డిపెండ్ అవుతుంది అని అంటే కనుక ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అంటే నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య డిపెండెన్సీ ఉండకూడదు, కానీ ఒక నాన్ కీ అట్రిబ్యూట్ అనేది ఒక ప్రైమరీ కీ మీద డిపెండ్ అవ్వచ్చు. అయితే ఈ గ్రూప్స్ టేబుల్లో ఏం తీసుకున్నాము? గ్రూప్ అనేదేమో ప్రైమరీ కీగా తీసుకున్నాం, ఫీ అనేదేమో నాన్ కీ అట్రిబ్యూటర్గా తీసుకున్నాము. ఈ ఫీ అనేది ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుంది? నాన్ కీ అదే ప్రైమరీ కీ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి మనం ఈ టేబుల్లో ఏం చేసాము? నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య డిపెండెన్సీని రిమూవ్ చేసాం. కాబట్టి ఇది ఏ నార్మల్ ఫామ్లోకి అవుతుంది? థర్డ్ నార్మల్ ఫామ్లోకి వస్తుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద నార్మలైజేషన్. మళ్ళీ ఒకసారి చూద్దామా. నార్మలైజేషన్ అంటే కనుక ఇవాల్యుయేటింగ్ అండ్ కరెక్టింగ్ ద టేబుల్ స్ట్రక్చర్. టేబుల్ స్ట్రక్చర్ని ఎప్పటికప్పుడు ఇవాల్యుయేట్ చేసుకుంటూ, కరెక్ట్ చేసుకుంటూ, మనం డేటా రిడెండెన్సీస్ని మినిమైజ్ చేస్తూ, ఎనామలీని రెడ్యూస్ చేస్తూ చేయడాన్ని నార్మలైజేషన్ వర్క్ అంటారు. ఈ నార్మలైజేషన్ వర్క్ అనేది సిరీస్ ఆఫ్ స్టేజెస్లో ఉంటుంది. ఆ వాటిని ఏమంటారంటే ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ నార్మల్ ఫామ్, థర్డ్ నార్మల్ ఫామ్, ఎట్సెట్రా. అయితే ఇట్ ఇన్వాల్వ్స్ డికంపోజిషన్ ఆఫ్ ఏ టేబుల్ విత్ ఎనామలీస్. టేబుల్స్ అనేవి ఎనామలీస్తో ఉంటే గనక ఆ టేబుల్స్ని డికంపోజ్ చేసి స్మాలర్ వెల్ స్ట్రక్చర్డ్
రిలేషన్స్లోకి చేంజ్ చేయటాన్ని ఏమంటున్నాడంటే నార్మలైజేషన్ అంటున్నాడు. ఈ నార్మలైజేషన్లో ఫస్ట్ అన్నార్మల్ ఫామ్లో ఉన్న టేబుల్ని తీసుకొని దీంట్లో గనక రిపీటింగ్ గ్రూప్స్ ఏమన్నా ఉంటే గనక ఆ రిపీటింగ్ గ్రూప్స్ని గనక రిమూవ్ చేస్తే అది ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వస్తుంది. ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా పార్షియల్ డిపెండెన్సీస్ ఉంటే గనక ఆ పార్షియల్ డిపెండెన్సీస్ని రిమూవ్ చేస్తే సెకండ్ నార్మల్ ఫామ్లోకి వస్తుంది. సెకండ్ నార్మల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఆ టేబుల్లో ఏమన్నా ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉంటే గనక ఆ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ని రిమూవ్ చేస్తే గనక దాన్ని ఏమంటారు, థర్డ్ నార్మల్ ఫామ్ అంటారు. అయితే థర్డ్ నార్మల్ ఫామ్కి వచ్చిన తర్వాత ఏమన్నా ఓవర్లాపింగ్ క్యాండిడేట్ కీస్ ఉంటే గనక ఆ ఓవర్లాపింగ్ క్యాండిడేట్ కీస్ని కనుక రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటారు, బాయ్కాట్ నార్మల్ ఫామ్ అంటారు. తర్వాత ఆ బాయ్కాట్ నార్మల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత రిమూవ్ నాన్ ఇంప్లైడ్ జాయింట్ డిపెండెన్సీ అనేవి కనుక ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేస్తే కనుక దాన్ని ఫోర్త్ నార్మల్ ఫామ్ అంటారు. ఓకే, ఫస్ట్ నార్మల్ ఫామ్ తీసుకుంటే కనుక దీనికి రెండు కండిషన్స్ అనేవి సాటిస్ఫై అవ్వాలి. ఇట్ ఈజ్ నో రిపీటింగ్ గ్రూప్స్, దీంట్లో రిపీటింగ్ గ్రూప్స్ అనేవి ఉండకూడదు. నెక్స్ట్ ప్రైమరీ కీ అనేది ఐడెంటిఫైబుల్గా ఉంటే గనక దాన్ని ఏమంటారు, ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటారు. ఇప్పుడు మనకిచ్చిన ఎనామలీస్తో ఒక టేబుల్ అనేది ఉంది, దీంట్లో రిపీటింగ్ గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఈ రిపీటింగ్ గ్రూప్స్ని రిమూవ్ చేయాలి అంటే కనుక అన్ఫిల్డ్ ఏరియాస్ మొత్తాన్ని కనుక ఫిల్ చేస్తే దాన్ని ఏమంటారు, రిపీటింగ్ గ్రూప్స్ని రిమూవ్ చేసినట్టు. నెక్స్ట్ ఇంకా టేబుల్లో ప్రైమరీ కీ అనేది ఐడెంటిఫైబుల్గా ఉంటే కనుక దాన్ని ఫస్ట్ నార్మల్ ఫామ్ అంటారు. ఇప్పుడు మనకు ఒక టేబుల్ ఎనామలీతో ఉంది, అంటే 101 రవి తెలుగు బీఎస్సీ 6000, అంటే అతనికి రవి అనే అతనికి తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 తెలుసు. కానీ మనం ఏంటి, అన్ఫిల్డ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. అన్ఫిల్డ్ ఏరియాస్ అన్నిటినీ ఫిల్ చేస్తే గనక ఈచ్ రికార్డ్ ఒక్కొక్క ఇన్స్టెన్స్ని కనుక రిఫర్ చేస్తే అప్పుడు అదేమవుతుంది, ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే ఆ టేబుల్లో ప్రైమరీ కీ అనేది ఐడెంటిఫైబుల్గా ఉండాలి. మరి అన్ఫిల్డ్ ఏరియాస్ అన్నిటినీ ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రైమరీ కీగా దేన్ని తీసుకుంటాము, రోల్ నెంబర్ అండ్ లాంగ్వేజెస్ నోన్ రెండింటిని కలిపి ప్రైమరీ కీగా తీసుకుంటాం. దీన్నే కాంపోజిట్ ప్రైమరీ కీ అంటారు. ఇప్పుడు ఎనామలీతో ఉన్న టేబుల్ అనేది అన్ఫిల్డ్ ఏరియాస్ అన్నిటినీ కూడా ఫిల్ చేసి ఒక్కొక్క రికార్డు ఒక్కొక్క ఇన్స్టెన్స్ని కనుక చూపిస్తూ ఉంటే కనుక దాన్ని ఏమంటారు, ఫస్ట్ నార్మల్ ఫామ్ అని అంటారు. నెక్స్ట్ సెకండ్ నార్మల్ ఫామ్ అంటే కనుక ఒక రిలేషన్ అనేది సెకండ్ నార్మల్ ఫామ్లోకి రావాలి అంటే కనుక ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఫస్ట్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేయాలి. మళ్ళీ పార్షియల్ డిపెండెన్సీస్ ఏమన్నా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తే సెకండ్ నార్మల్ ఫామ్లోకి వస్తుందన్నమాట. మన టేబుల్లో మనకి లాంగ్వేజెస్ నోను రోల్ నెంబర్ అనే కాంపోజిట్ ప్రైమరీ కీస్ అయితే రిమైనింగ్ కీస్ అన్నీ కూడా నాన్ కీ యాట్రిబ్యూట్స్. దీంట్లో స్టూడెంట్ నేము గ్రూపు ఫీజు అనేవి నాన్ కీ యాట్రిబ్యూట్స్. ఈ నాన్ కీ యాట్రిబ్యూట్స్ కాంపోజిట్ ప్రైమరీ కీలో ఒక కీ మీద మాత్రమే డిపెండ్ అవుతున్నాయి కాబట్టి దిస్ టేబుల్ కెన్ బి డికంపోజ్డ్ ఇంటూ 2 tables. In first table it contains the roll number, s name, group and fees. These non key attributes are depends only roll number. సో ఏమవుతుంది, పార్షియల్ డిపెండెన్సీ అనేది రిమూవ్ చేసాము. నెక్స్ట్ టేబుల్లో రోల్ నెంబర్ లాంగ్వేజెస్ నోన్ అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్ అంటే కనుక ఏ రిలేషన్ ఈ సెట్ టు బి థర్డ్ నార్మల్ ఫామ్. ఒక రిలేషన్ని థర్డ్ నార్మల్ ఫామ్ అన్నాము అంటే కనుక అది మస్ట్ అండ్ షుడ్ సెకండ్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తూ వాటి మధ్య ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఏమైనా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేయాలి. మనకి గివెన్ టేబుల్స్లో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అనేది ఉంది. ఫీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది. అంటే డిపెండెన్సీ బిట్వీన్ టూ నాన్ కీ అట్రిబ్యూట్స్ బీయింగ్ ఇంటూ థర్డ్ నార్మల్ ఫామ్. అంటే టూ నాన్ కీ అట్రిబ్యూట్స్ మధ్య డిపెండెన్సీ ఉంది కాబట్టి అదేమవుతుంది, థర్డ్ నార్మల్ ఫామ్ అవుతుందా, అవ్వదు. సో ఏం చేయాలి, థర్డ్ నార్మల్ ఫామ్లోకి చేంజ్ చేయాలి అంటే వి నీడ్ టు రిమూవ్ ద ఫీ అట్రిబ్యూట్ అండ్ కొత్త టేబుల్ ఒక దాన్ని క్రియేట్ చేసి దాంట్లో గ్రూప్ అండ్ ఫీని పెట్టేయాలన్నమాట. ఇప్పుడు ఫీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, గ్రూప్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈ గ్రూప్ టేబుల్లో గ్రూప్ని ఏం తీసుకుంటామంటే ప్రైమరీ కీగా తీసుకుంటే కనుక నాన్ కీ అట్రిబ్యూట్ అనేది ఒక ప్రైమరీ కీ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ టేబుల్లో రోల్ నంబరు, ఎస్ నేము, గ్రూపు అనేది ఒక టేబుల్ గాను, లాంగ్వేజెస్ రోల్ నంబరు లాంగ్వేజెస్ నోను అనేది
ఒక టేబుల్ గాను, గ్రూప్స్ టేబుల్లో గ్రూపు ఫీజు అనేది ఒక టేబుల్ గాను తీసుకున్నాం. అంటే ఫస్ట్ మనం తీసుకున్న టేబుల్ని థర్డ్ నార్మల్ ఫామ్కి వచ్చేసరికి ఎనామలీస్ ఉన్నాయి, వాటిని రెడ్యూస్ చేసుకుంటూ రిడెండెన్సీని కూడా మినిమైజ్ చేసుకుంటూ మనం ఏం చేసాము, ఒక టేబుల్ని వెల్ స్ట్రక్చర్డ్ రిలేషన్స్ కిందకి కన్వర్ట్ చేసాం అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్లో మనం ఎంతవరకు చెప్పుకున్నాము, 3 నార్మల్ ఫామ్స్ గురించి చెప్పుకున్నాం అనమాట. అంటే నార్మల్ ఫామ్ గురించి చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షనల్ డిపెండెన్సీ గురించి చెప్పుకోవాలి, తర్వాత ఎనామలీ గురించి చెప్పుకోవాలి, తర్వాత నార్మల్ ఫామ్ గురించి చెప్పుకోవాలి. నార్మల్ ఫామ్ అంటే కనుక కరెక్టింగ్ ద టేబుల్స్, ఇవాల్యుయేటింగ్ అండ్ కరెక్టింగ్ ద టేబుల్స్. ఏంటి, నార్మలైజేషన్లోకి చేంజ్ చేయాలి అంటే కూడా స్టేజెస్ వైజ్గా చేంజ్ చేసుకుంటూ వస్తాం అనమాట. అయితే ఇఫ్ టేబుల్ని డికంపోజ్ చేస్తాం, ఎప్పుడు ఎనామలీస్ కనుక ఉంటే టేబుల్ని డికంపోజ్ చేసి స్మాలర్ రిలేషన్స్ కింద చేంజ్ చేయటాన్ని, వెల్ స్ట్రక్చర్డ్ రిలేషన్స్ కింద చేంజ్ చేయటాన్ని ఏమంటారంటే నార్మల్ ఫామ్ అంటారు. మనకి నార్మల్ ఫామ్ అంటే కనుక ఫస్ట్ నాన్ నార్మల్ ఫామ్లో ఉన్న ఒక టేబుల్ అనేది తీసుకుంటాం, దాంట్లో రిపీటింగ్ గ్రూప్స్ని కనుక రిమూవ్ చేస్తే అది ఫస్ట్ నార్మల్ ఫామ్లోకి వస్తుంది. ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉన్న రిలేషన్లో ఏమన్నా పార్షియల్ డిపెండెన్సీస్ ఉన్నాయేమో చెక్ చేస్తాం. ఒకవేళ పార్షియల్ డిపెండెన్సీస్ ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తే అది సెకండ్ నార్మల్ ఫామ్లోకి వస్తుంది. సెకండ్ నార్మల్ ఫామ్లోకి వచ్చిన తర్వాత వాటి మధ్య ఏమైనా ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ ఉన్నాయేమో చెక్ చేస్తుంది. సపోజ్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉంటే కనుక దాన్ని రిమూవ్ చేస్తే అది థర్డ్ నార్మల్ ఫామ్కి వస్తుంది. థర్డ్ నార్మల్ ఫామ్కి వచ్చిన తర్వాత ఓవర్లాపింగ్ క్యాండిడేట్ కీస్ ఏమన్నా ఉంటే వాటిని రిమూవ్ చేస్తే బాయ్కాట్ నార్మల్ ఫామ్లోకి వస్తుంది. తర్వాత బాయ్కాట్ నార్మల్ ఫామ్లో ఉన్న టేబుల్ అనేది, రిలేషన్ అనేది ఫోర్త్ నార్మల్ ఫామ్లోకి రావాలి అంటే గనక నాన్ ఇంప్లాయిడ్ జాయిన్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తే కనుక అదేమవుతుంది, ఫోర్త్ నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం వీటికి ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాం. ఫస్ట్ ఎనామలీతో ఉన్న టేబుల్ తీసుకున్నాము, దీంట్లో రిపీటింగ్ గ్రూప్స్ని రిమూవ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ నార్మల్ ఫామ్లో వస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రైమరీ కీని కూడా ఐడెంటిఫైలబుల్గా ఉంది. నెక్స్ట్ సెకండ్ నార్మల్ ఫామ్లో మనం ఏం చేసాము, ఒక టేబుల్ తీసుకున్నాం, ఆ టేబుల్లో పార్షియల్ డిపెండెన్సీ ఉంది కాబట్టి ఈ మెయిన్ టేబుల్ని మనం ఏం చేసాము, 2 టేబుల్స్ కింద డివైడ్ చేసాం అనమాట. నెక్స్ట్ థర్డ్ నార్మల్ ఫామ్లోకి రావాలి అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏమన్నా ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ కనుక ఉంటే ఈ ట్రాన్సిటివ్ డిపెండెన్సీస్ని కనుక రిమూవ్ చేస్తే అదేమవుతుంది, థర్డ్ నార్మల్ ఫామ్లోకి వచ్చేస్తుంది అనమాట. మరి ఈ టేబుల్లో 2 నాన్ కీ అట్రిబ్యూట్స్ అంటే ఫీ అనేది దేని మీద డిపెండ్ అయింది, గ్రూప్ మీద డిపెండ్ అయింది కాబట్టి ఈ ఫీని రిమూవ్ చేసేసి సపరేట్గా ఒక టేబుల్లోకి పెట్టాలి అంటే కనుక గ్రూప్ అండ్ ఫీని కలిపి ఒక టేబుల్గా క్రియేట్ చేసి గ్రూప్ నేమో ప్రైమరీ కీగా తీసుకున్నాము, ఫీ అనేది గ్రూప్ మీద డిపెండ్ అయింది అని అంటే కనుక ఇప్పుడు ఒక టేబుల్ని ఎనామలీస్ని, రిడెండెన్సీని రెడ్యూస్ చేసుకుంటూ ఎన్ని టేబుల్స్ కింద డివైడ్ చేసాము, 3 టేబుల్స్ కింద డివైడ్ చేసాం అనమాట. ఈ 3 టేబుల్స్ ఒక్క సింగిల్ టేబుల్ తీసుకుంటేనే 3 టేబుల్స్ కింద డివైడ్ చేసాం. అట్లాంటిది ఒక్కొక్క ప్రాజెక్ట్కి వచ్చేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్ ఉంటే వాటి మధ్య ఎనామలీస్ని, ఫంక్షనల్ డిపెండెన్సీస్ని స్టేజెస్ వైజ్గా నార్మలైజేషన్లోకి తీసుకురావాలి అంటే ఎంత డికంపోజిషన్ ఉంటుందో చూసుకోండి. మనం ఒక ప్రాజెక్ట్ చేయాలి అంటే కంపల్సరీగా ఏముండాలి, నార్మలైజేషన్ అనేది ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ థర్డ్ నార్మల్ ఫామ్ వరకు అయినా కానీ సాటిస్ఫై చేయాలన్నమాట. వితౌట్ నార్మల్ ఫామ్ ఎనామలీ ఉంటే కనుక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ కాదన్నమాట. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్ నార్మల్ ఫామ్స్. వీటిని ఏమంటారంటే బేసిక్ నార్మల్ ఫామ్స్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ.